అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న 4 ప్రాజెక్ట్ 'డబుల్ ఏ డబుల్ 2'. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన 'జులాయి', 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'అలవైకుంఠపురంలో' సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా 'అలవైకుంఠపురంలో' చిత్రమైతే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమా తర్వాత వెంటనే మళ్లీ త్రివిక్రమ్‌తో మరో సినిమా చేస్తానని బన్నీ ప్రకటించారు. కానీ 'పుష్ప' 2 భాగాలుగా తెరకెక్కడంతో ఈ ప్రాజెక్టు వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో గట్టిగా చర్చ నడుస్తోంది. 'గాడ్ ఆఫ్ వార్' అంటూ ఈ సినిమా గురించి ఇప్పటికే నిర్మాతలు బన్నీ వాసు, నాగవంశీ చాలా గొప్పగా చెప్పారు. అసలు ఇప్పటివరకు ఇండియన్ సినీ చరిత్రలోనే రానటువంటి డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వస్తుందంటూ నాగవంశీ అన్నారు. అలానే ఈ ప్రాజెక్ట్‌కి బడ్జెట్ కోసం అల్లు అరవింద్ ఇన్వెస్టర్లను వెతుకుతున్నారంటూ బన్నీ వాసు అన్నారు. దీంతో ఈ సినిమాని త్రివిక్రమ్ ఎలా తెరకెక్కిస్తారు అనే ఉత్కంఠ ఫ్యాన్స్ కి ఎక్కువైంది. పైగా ఫస్ట్ టైం మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో గురూజీ ఈ సినిమా తీయబోతున్నారు. అలానే ఇది ఆయనకు మొదటి పాన్ ఇండియా సినిమా కూడా. అయితే మైథాలజీపై త్రివిక్రమ్ కి చాలా పట్టుంది. ఇది ఆయన సినిమాలన్నింటిలోనూ కనిపిస్తూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆయన ప్రతి సినిమాలోనూ రామాయణం, మహాభారతంలోని సన్నివేశాలను ఉదాహరణగా చెప్తూ డైలాగులుంటాయి. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్ గా మైథాలజీని త్రివిక్రమ్ డీల్ చేయటం విశేషం. ఇక 'AA22' విషయానికి వస్తే కార్తికేయ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ కనిపిస్తారంటూ టాక్ నడుస్తోంది. కార్తికేయ దేవతల సైన్యానికి అధిపతి అన్న విషయం తెలిసిందే. దీంతో ఆ థీమ్ ని తీసుకుని 'గాడ్ ఆఫ్ వార్' అనే దాన్ని హైలైట్ చేస్తూ ఈ సినిమా తీస్తారని అంటున్నారు.